గుడ్ మార్నింగ్ 32వ డివిజన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 11వ రోజు అయింది. ఈ 11వ రోజు ఎన్సీసీ కాలనీలో తిరుగుతున్నాము. ప్రతి ఇంటికి వెళ్లి మన శాసనసభ్యులు కోటారెడ్డి సీతారెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో ఓటేసి గెలిపించిన కుటుంబాలను దర్శించి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు, ఆ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశాము. వారు కూడా అలాగే మా యొక్క స్పందనని సంతోషంగా స్వీకరిస్తూ గత ప్రభుత్వంలో ఎవరూ ఇలాగ రాలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో శ్రీధరన్న కోసం మీరందరూ కష్టపడేట్లాగా చెప్తున్నారని చెప్పడం జరిగింది. అన్నోళ్ల ఆదేశాల మేరకు మేము ప్రతి కుటుంబాన్ని దర్శిస్తూ వాళ్ళ సమస్యలు, లైట్ సమస్యలు కానివ్వండి, కుళాయి సమస్యలు కానివ్వండి, కాలువ సమస్యలు కానివ్వండి, ప్రతిదీ తెలుసుకుంటూ ఆ యొక్క ఏరియాకు సంబంధించిన నాయకులకి తెలియజేసి ఆ పనులు చేయించుకోండి అని చెప్పడం కూడా జరిగింది. దానికి జనాలు, ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడికి చేరిన ఈ మా 32వ డివిజన్ నాయకులందరూ కలిసి కట్టుగా ఉండి ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తున్నందుకు పేరు పేరు వంతన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అందరికి నమస్కారం. 32వ డివిజన్ గుడ్ మార్నింగ్ కార్యక్రమం టీడీపీ మహిళా నాయకురాలు మా అరుణమ్మ ప్రారంభించిన తర్వాత ఈ రోజు 11వ రోజు అయింది. ఈ 11వ రోజు విజయవంతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మూడోసారి మన శ్రీధరన్న ఎమ్మెల్యే అవ్వడం, మేము అందరం ఏ విధంగా అయితే ఓటు అడిగామో అదే విధంగా పోయి వాళ్ళని కృతజ్ఞతలు చెప్పాలనే ఆలోచనతో చెప్పాము. శ్రీధరన్న మీద ప్రజానికరం కూడా మంచి అభిమానం చూపిస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రజలకు కూడా మేము స్థానిక సమస్యలు కూడా చెప్తున్నాము. ఆ స్థానిక సమస్యలు కూడా తెలుసుకొని శ్రీధరన్న దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తామని వాళ్ళకి చెప్తున్నాము. లైట్ల సమస్య కానీ, అదే సైడ్ కాలువల సమస్య, చిన్న చిన్న సమస్యలు మేము అడిగి తెలుసుకుంటున్నాము. అదేవిధంగా మంచి స్పందన అయితే ఉంది. శ్రీధరన్నని మేము అనుకున్నట్టు ఇదిగా ఎక్కువగా జనంలోనే శ్రీధరన్న మీద మంచి అభిమానం అనేది ఒకటి ఉంది. ఆ అభిమానాన్ని చూస్తూ మాకు ఆనందం కలుగుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.